కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం పండించిన ఒడ్లు కొన్నాడా, కందులు కొన్నాడా, పసుపు కొన్నాడా, సోయాబీన్ కొన్నాడా, పత్తి కొన్నాడా, మిర్చి కొన్నాడా, మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు, మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సందెట్ల సడేమియలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఈయనని. ఏందా మీకోసారి ఇయ్యనికే? 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు? రైతు ఆదాయం 2 చేస్తా అన్నారు, ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇల్లు ఇస్తున్నారు. ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట. ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి వేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, వస్తుందా కాంగ్రెస్ పార్టీ అలా అధికారానికి? వస్తుందా? 56,000 చూస్తుంది, చూడలేదా మనం? 56,000 వీళ్ళే కదా మనకు చేసింది. 40 లేకపోయా, 40 లేని కూడా 400 అవుతాయి. ఇప్పుడు అవుతుందా? సాధ్యమవుతుందా? మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కంపారిజన్ ఉండదా? 75 ఏళ్లలో కూడా 20 ఏళ్ళ లెక్క నిర్ణయాలు తీసుకునే సత్తా కేవలం మోడీకే ఉండదు. నాకు ఒక్కటే ఒక ఉదాహరణ చూస్తా. అభినందన్ పాకిస్తాన్లో భారత మాత బిడ్డగా దేశ రక్షణలో భాగంగా పోయిండు. పోతే అక్కడ ప్రమాదవశాలు దొరికిపోయినాడు. 24 అవర్స్లో అల్టిమేటం ఇచ్చాడు, నా బిడ్డను నాకు అప్పచెప్పతే నీ అంతు చూస్తా అన్నాడు. 24 అవర్స్లో వచ్చాడు. ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ 25 ఏళ్ళకు ఉంటుంది, 30 ఏళ్ళకు ఉంటుంది, కానీ 75 ఏళ్ళకు ఉండదు. కానీ 75 ఏళ్ళైనా 20 ఏళ్ళ సాహసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు. మనం అప్పుడు మళ్ళీ పోతాడు, ఏదో సముద్రం మురుగుతాడు, మళ్ళీ పోయి ఎక్కడో చేస్తుంటే ఇవన్నీ ఉత్తక్ కావు. కాబట్టి కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఎంపీ అయ్యాడు, ఇచ్చిన ఏదో పాపం అని చెప్పి మరి ఆయన చేసిందా? వచ్చిందా? ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు, వచ్చింది లేదు, నా ఇచ్చింది కూడా లేదు. అందుకని మళ్ళీ ఎవరికో వేసి ఈయన పోయి అక్కడ దండం పెట్టే పరిస్థితి రాకుండా మనది మనం వేసుకొని మనది మనం బాగు చేసుకోవడానికి మీరంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 300 మంది 400 మంది అని మీరు అనుకుంటారు, నేను అనుకుంటలేమట. 30,000 మందిని చెప్పగలిగే సత్తా ఉన్న అనుకుంటున్నాను. కాలనీలకు అధ్యక్షులుగా, సెక్రటరీలుగా, లీడర్గా ఉన్నవాళ్ళు. కాబట్టి మీరందరూ, మాకు 24 అవర్స్ టైం ఉంది, మీరందరూ కాలనీలో పోయి రేపు మోడీ గారు 4 గంటలకు 4:30కు వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ వచ్చి మల్కాయి చౌరస్తాలో వారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాను. కాబట్టి మీరందరూ ఆ ర్యాలీకి వచ్చి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ, ఇక నా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు, నా గుర్తు కమలం గుర్తు తెలుసు. కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. నేను వాస్తవంగా ఇట్లాడికి మా సామాన్ అంటున్నా, రా నా దండం పెడితే నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పిన నేను. అంటే నేను ఇప్పుడు 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను రాయిందనే చెప్పుకునే పరిస్థితి అవుతుందా? అందుకని తప్పకుండా చివరిగా ఒక మాట మీకు మచ్చతేను గుర్తుపెట్టుకోండి. ఎవరా మా ఎంపీ అంటే ఈటలని చెప్పుకునేటువంటి, గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉంటాను. ఎక్కడ ఆపదొచ్చినా, ఎక్కడ అవసరం ఉన్నా మీ మధ్యలో నేను ఉంటా అని చెప్పి, నేను ఇక్కడనే పక్కే ఉంటానండి, ఈ తుమ్ముకూడ దగ్గర ఉంటుంది నా ఇల్లు, ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు. నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతకి జై.
పర్మిషన్ ఇస్తే మోదీ గారి గురించి వచ్చింది. భారత్ మాతా కీ